ఒడిశాలోని సుందర్గర్లో అక్కడ స్థానిక ఒక కూడలిలో అంటే ఒక జంక్షన్లో పాకిస్తాన్ ఫ్లాగ్స్ని రోడ్డు పైన స్టిక్కరింగ్ చేస్తుంటే సో కొంతమంది ముస్లింలు ఈ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి సో వాటిని పీకేస్తున్నారు అనమాట. పాకిస్తాన్ ఫ్లాగ్స్ని కింద పెట్టాల్సిన అవసరం లేదు అనేసి వీళ్ళందరూ ఇదంతా మాట్లాడుతున్నారు. మొహమ్మద్ కైఫ్ అనేసి ఒక 12 ఏళ్ల బాలుడు ఒక మీడియా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అంటే పాకిస్తాన్ భారతదేశం పైన యుద్ధం ప్రకటిస్తుంది కదా, సో దీనిపైన మీరేమంటారు అంటే పాకిస్తాన్ గురించి మీరు మాట్లాడకండి, పాకిస్తాన్ అంటే మాకు చాలా గౌరవం ఉంది, భారతదేశం పైన మాకు గౌరవం లేదు, కానీ పాకిస్తాన్ మా దేశము అండ్ మేము ఇక్కడ ముస్లింలాగా ఉన్నా కూడా వాళ్ళు అటు సైడ్ ముస్లిమ్స్గా అంటే ఇస్లాం సేమ్ 2 కంట్రీస్లో కూడా సేమ్ ఇస్లాంని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి భారతదేశం కన్నా ముందు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అనేసి పాకిస్తాన్ జిందాబాద్ అనేసి స్లోగన్స్ ఇస్తూ అతను కెమెరాలో క్యాప్చర్ అయ్యాడు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ అనమాట. ఇలాంటి రాక్షసులు ఇలాంటి వాళ్ళే రేపటి రోజు భారతదేశం పైన సొంత దేశం కాదు కదా అనేసి మనసులో విషాన్ని నింపుకొని నరనరాన ఇదంతా నింపుకొని ఆ తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్గా చేసుకోవడానికి కూడా వీళ్ళు వెనకాడరన్నమాట.